వృషభ రాశి వారికి ఆగస్టు 7, 8, 9, 10 తేదీల్లో జరిగే అద్భుతం మీ ఇంటిలో జంట నాగుల సంచారం. ఇవి మీకు ఇచ్చే సందేశాలను తప్పక తెలుసుకోండి. అసలు వృషభ రాశి వారికి ఆగస్టు 7, 8, 9, 10 తేదీల్లో జరిగే అద్భుతాలు ఏమిటి? మీ ఇంట్లో జంట నాగులు ఏ విధంగా సంచరిస్తాయి? అవి మీకు ఏ విధమైన సందేశాలను ఇస్తున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని 2వ రాశి. కృతిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. ఆగస్టు నెలలో 7, 8, 9, 10 తేదీల్లో మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపు సంచరించే రోజు అని చాలామంది నమ్ముతున్నారు. ముఖ్యంగా మీ ఇంటి పరిసరాల్లో జంట నాగులు కనిపించటం లేదా నాగదేవతకు సంబంధించిన సంకేతాలు కనిపించటం గురించి మన పూర్వీకులు ఎన్నో విషయాలను అయితే చెప్పారు. అయితే ముందుగా ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఎందుకు అంటే చివరిలో వృషభ రాశి వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ఆధ్యాత్మిక విషయం కూడా అయితే చెప్పబోతున్నాము. అయితే వృషభ రాశి వారు భూమి తత్వానికి చెందిన వారు. స్థిరత్వం, సహనం, కుటుంబంపై ప్రేమ వీరి ప్రత్యేక లక్షణాలుగా అయితే చెప్పవచ్చు. వీరి జీవితంలో మార్పులు నెమ్మదిగా వచ్చిన తర్వాత గట్టి పునాదిని వేస్తాయని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నారు. ఆగస్టు 7వ తేదీ ఈ రోజు మీలో కొత్త ఆలోచనలు పుట్టే సమయం అని చెబుతుంది. అయితే ఇంటిలో ప్రశాంతవంతమైన వాతావరణం ఏర్పడుతుందని, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరగాలని కోరుకునే రోజు. అయితే నాగదేవతలు ప్రకృతి శక్తికి ప్రతీకగా భావించే సాంప్రదాయాలు ఉన్నాయి. అయితే జంట నాగులు కనిపించటం అంటే కొందరికి విశ్వం ప్రకారం 2 శక్తులు కలయికకు సంకేతం అని చెబుతున్నారు. అది కుటుంబ ఐక్యత, రక్షణ, పాత సమస్యలకు పరిష్కారం సూచనలుగా అయితే భావించేవారు కూడా ఉన్నారు. ఆగస్టు 8వ తేదీ ఈ రోజు మీ జీవితంలో ఒక మంచి మార్పు రావాలని ఆశించే రోజుగా అయితే చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విషయం గురించి ఒక ముందడుగు పడుతుందని కొందరు జ్యోతిష్యులు నమ్మకాల్లో చెబుతున్నారు. ఇంటిలో ఏదైనా పవిత్రమైన వాతావరణం కనిపిస్తే దానిని భయంకరంగా కాకుండా ప్రకృతి ఇచ్చిన ఒక జ్ఞాపకంగా చూడాలి. ప్రతి జీవి గౌరవంగా మనం సాంప్రదాయంలో భాగంగా అయితే చూస్తారు. అయితే ఆగస్టు 9వ తేదీ వృషభ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరిగే సమయం అని జ్యోతిష్యులు కథనాల్లో చెబుతున్నారు. అయితే గతంలో ఎదురైన ఇబ్బందులను దాటుకుని ముందుకు వెళ్ళే శక్తి వస్తుందని నమ్మకం. జంట నాగుల సంకేతాలు కొందరు శివశక్తులు ప్రతీకగా భావిస్తారు. ఇది మనస్సులోని మంచి ఆలోచనలు, ధైర్య మార్గంలో నడవాలి అనే సంకల్పానికి గుర్తు తీసుకోవడంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యమని కూడా గుర్తుంచుకోండి. ఆగస్టు 10వ తేదీ ఈరోజు కుటుంబం, ఆర్థిక విషయం, భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టవలసిన సమయంగా అయితే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి అడుగులు వేయాలనే రోజులుగా అయితే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి మిత్రులారా, జంతువులు లేదా పాములు ఇంటి పరిసరాల్లో కనిపిస్తే వాటికి హాని చేయకండి. సురక్షితంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ప్రకృతితో ప్రతి జీవికి ఒక స్థానం అయితే ఉంటుంది అని అయితే గుర్తుంచుకోండి. అయితే మన పూర్వీకుల నమ్మకం ప్రకారం నాగదేవతలను రక్షకు, శక్తికి, ఆధ్యాత్మిక ప్రతీకగా అయితే భావిస్తారు. అందుకనే నాగపూజ, నాగపంచమి వంటి సాంప్రదాయాలు మన సంస్కృతిలో అయితే ఉన్నాయనే చెప్పుకోవాలి. వృషభ రాశి వారికి ఈ కాలంలో ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే మీ ఇంటిలో ప్రేమను పెంచుకోండి, మీ మాటల్లో మధురాన్ని పెంచండి, అలాగే పెద్దలను గౌరవించండి, ప్రకృతిని కాపాడుకోండి, మంచి ఆలోచనలతో ముందుకు సాగండి, మీ జీవితంలో వచ్చే ప్రతి మార్పును ధైర్యంగా స్వీకరించండి. అలాగే అదృష్టం అనేది కేవలం ఒక సంకేతం వల్ల కాకుండా మన కృషి, మన నిర్ణయాలు, మన మంచి పనుల వల్ల కూడా అయితే ఏర్పడవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి మిత్రులారా, ఇప్పుడు ఈ వీడియోలో మరింత లోతైన విషయాన్ని తెలుసుకుందాం. అయితే జంట నాగుల గురించి మన పూర్వీకులు చెప్పిన కొన్ని ఆధ్యాత్మిక భావనలు, వాటి వెనుక ఉన్న సందేశాలు ఏమిటో చూద్దాం. అయితే వృషభ రాశి వారికి సాధారణంగా తమ కుటుంబం, తమ ఇల్లు, తమ బంధాలు ఎంతో విలువైనవిగా అయితే భావిస్తారు. అందుకనే
ఇంటి పరిసరాల్లో కనిపించే ఏ చిన్న మార్పు అయినా వారు గమనిస్తారు. ఆగస్టు 7 నుంచి 10 మధ్య కాలంలో మీ జీవితంలో 3 ముఖ్యమైన మార్పులు సంకేతాలుగా కనిపించడం ప్రారంభిస్తాయని అయితే జ్యోతిష్యులు విశ్లేషిస్తున్నారు. అయితే మొదటి సంకేతం ఇంటిలో ప్రశాంతత పెరగటం. ఎన్నో రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఇంటిలో పాజిటివ్ ఆలోచనలను పెంచుకోవడం చాలా ముఖ్యమైనవి. రెండవ సంకేతం ఆర్థిక విషయాల్లో కూడా కొత్త ఆలోచనలు. అయితే వృషభ రాశి వారికి డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన స్వభావం కలవారని జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం చెబుతున్నారు. ఈ సమయంలో కొత్త ఆలోచనల గురించి ఆలోచించే సమయం కూడా రావచ్చు అనే చెప్పాలి. మూడవ సంకేతం పాత బంధాలు మరలా కలవటం. ఎన్నో ఏళ్లుగా మాట్లాడని వ్యక్తుల నుంచి సమాచారం రావటం, పాత పరిచయాలు మరలా కలవడం, మరలా దగ్గర అవటం వంటి విషయాలను కొందరు శుభసూచకంగా అయితే భావిస్తారు. జంట నాగుల దర్శనం గురించి మన సాంప్రదాయాల్లో అనేక కథలు అయితే ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు. అయితే నాగులను శివుడితో అనుసంధించే భక్తితో చూస్తారు. అయితే పాములు వంటి జీవాలు కనిపించినప్పుడు వాటిని హాని చేయకుండా సురక్షితంగా దూరంగా ఉండటం అవసరమనే చెప్పాలి. వృషభ రాశి వారి కోసం ప్రత్యేకమైన సందేశం. మీ ఇంటి శక్తిని పెంచుకోవాలి అంటే ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోండి. అలాగే పెద్దలను గౌరవించండి. మంచి మాటలు మాట్లాడుకోండి. కోపాన్ని తగ్గించుకోండి. ప్రకృతిని గౌరవించండి. ఎందుకు అంటే మీ ఆలోచనలు మన ప్రవర్తనే మన జీవితంపై ప్రభావం చూపిస్తాయని ఆధ్యాత్మికంగా బోధనలు చెబుతున్నారు. అయితే ప్రియమైన వృషభ రాశి వారు ఆగస్టు 7, 8, 9, 10 తేదీల్లో మీకు ఒక కొత్త ఆశ, ఒక కొత్త ఆలోచనలు ఇచ్చే రోజులుగా కావాలని అయితే కోరుకుందాం. అయితే మీ ఇంటిలో శాంతి, సంతోషం, ఐశ్వర్యం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అయితే ఇదే భాగం జంట నాగుల దర్శనం గురించి మనం సాంప్రదాయాల్లో చెప్పబడిన మరొక ఆసక్తికరమైన విషయాన్ని అయితే తెలుసుకుందాం. అయితే మన పెద్దలు పూర్వకాలం నుంచి నాగులను ప్రకృతిలో ఒక ముఖ్యమైన భాగంగా అయితే గౌరవిస్తూ వచ్చారు. నాగదేవతలు రక్షకు, శక్తికి, వంశాభివృద్ధికి ప్రతీకగా భావించే సాంప్రదాయాలు మనవి. అయితే వృషభ రాశి వారికి ఆగస్టు 7 నుంచి 10 వరకు మధ్యకాలంలో ఒక ఆత్మ పరిశీలన సమయంగా అయితే భావించవచ్చు. ఈ రోజుల్లో మీరు మీ జీవితంలో కొత్త పాత విషయాలను వదిలి కొత్త మార్గాల్లో ముందుకు వెళ్ళాల్సిన ఆలోచనలు ఉండవచ్చని అయితే చెప్పుకోవాలి. అయితే మీ ఇంటికి వచ్చే శుభ సంకేతాలు ఏమిటి? మొదటిది మీ ఇంటిలో ప్రశాంతత పెరగటం. ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మంచి మార్పుగా భావిస్తారు. రెండవది కొత్త అవకాశాలు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితాల్లో కొత్త ఆలోచనలు రావచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మూడవది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఒకసారి నిర్ణయం తీసుకోవాలి అంటే దానిని పూర్తి చేసే పట్టుదల కలిగి ఉంటారు అని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నారు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు వృషభ రాశి వారికి ఆగస్టు 7, 8, 9, 10 తేదీల్లో ఏం అద్భుతం జరగబోతుంది? మీ ఇంటిలో జంట నాగుల సంచారం ఏ విధంగా ఉండబోతుంది? అవి మీకు ఏం సందేహాన్ని ఇస్తున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.